హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాస్ లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను కొన్ని బేబీ రిలేటెడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవైతే నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను పర్చేస్ చేశాను. మస్ట్ హ్యావ్ థింగ్స్ అని అయితే చెప్పనండి, బట్ మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈ రోజు వీడియోలో మొదటి ప్రోడక్ట్ ఈ ఫీడింగ్ కవర్. ఇది ఫీడింగ్ కవర్ అనొచ్చు, నర్సింగ్ కవర్ అనొచ్చు, ఫీడింగ్ స్కార్ఫ్, నర్సింగ్ స్కార్ఫ్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, యూజువల్లీ లేడీస్ మన చుట్టూ ఫ్రెండ్స్ కానీ విజిటర్స్ కానీ లేకపోతే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా బేబీతో కొంచెం బేబీ ఎదిగిన తర్వాత లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలంటే. సో అలాంటి టైంలో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది అనేసి. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఈజీగా నేను వేర్ చేశాను అండ్ ఇలా బేబీని హోల్డ్ చేసి మనం ఫీడింగ్ ఇవ్వడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ లో ఇది కాటన్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ రాలేదు. నేను మీకు చూపిస్తాను. ఇది కొంచెం పాలిస్టర్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ నాన్ రిటర్నబుల్. సో ఇంట్రెస్ట్ ఉంటే చూసి తీసుకోండి. మన బేబీస్కి మనం 0 month ప్లస్ నుంచే మనం ఫ్లాష్ కార్డ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ద సెకండ్ ప్రోడక్ట్ ఈస్ 0 month ప్లస్ హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. ఇందులో మనకి 40 విజువల్ సిమ్యులేషన్ కార్డ్స్ అనేవి వస్తున్నాయి. ఇవి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే వచ్చింది. మీకు ఒకసారి ఓపెన్ చూసి కార్డ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. కార్డ్స్ వచ్చేసి ఈ సైజులో ఉన్నాయి అండ్ బ్లాక్ అండ్ వైట్ విజువల్ సిమ్యులేషన్ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనకి మెయిన్ గా దేనికి యూజ్ అవుతాయి అంటే, మన బేబీ యొక్క మెమరీని స్ట్రెంథెన్ చేయడానికి కానీ ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ లో కానీ చాలా యూజ్ అవుతాయి. వాళ్ళ ఫోకస్ ని బెటర్ గా చేయడంలో కానీ వాళ్ళ విజన్ డెవలప్మెంట్ లో కానీ వాళ్ళకి మనకి మధ్య ఒక ఫన్ బాండింగ్ అని ఉంటుంది. లైక్ ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నప్పుడు కూడా మదర్ షుడ్ బి హ్యాపీ, కిడ్ షుడ్ బి హ్యాపీ. వాళ్ళు క్రాంకీగా ఉన్నప్పుడు ఈ విజువల్ సిమ్యులేషన్ కార్డ్స్ కానీ లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ కానీ ఫ్లాష్ చేయడానికి అస్సలు ట్రై చేయకూడదు. అది బ్యాడ్ ప్రాక్టీస్ అనే చెప్పాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఫ్లాష్ చేయడానికి. అప్పుడు వాళ్ళకి, మదర్కి, బేబీకి ఆర్ఎల్స్ ఫాదర్ మదర్ ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళని ఎవరైతే ఫ్లాష్ కార్డ్స్ ఎంగేజ్ చేస్తున్నారో వాళ్ళకి మధ్య బాండ్ అనేది ఏర్పడడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనం ఇది ఒక టమ్మీ టైం యాక్టివిటీలో కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ గా ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి 0 months ప్లస్ నుంచే కాదండి, 0 to 3 months అయితే విజువల్ సిమ్యులేషన్ కార్డ్స్ యూజ్ చేస్తాము. అలాగే 6 నుంచి ఆర్ఎల్స్ 3+ ఆర్ 6+ నుంచి థింకింగ్ సిమ్యులేషన్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తాము. సో థింకింగ్ సిమ్యులేషన్ కార్డ్స్ అవి లేకపోతే వర్డ్ సిమ్యులేషన్ కార్డ్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ చూద్దాం మనము. బట్ 0 months ప్లస్ లో మాత్రం ఈ హై కాంట్రాస్ట్ కార్డ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, వాళ్ళకి విజన్ మొత్తం బ్లరీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం చూసినట్టుగా వాళ్ళు ఐస్ ఓపెన్ చేస్తే ఉన్నారు, అరే చూసేస్తున్నాం అని అనుకుంటాం తప్ప వాళ్ళకి మనకి కనిపించినట్టు కలర్స్ కానీ ఆర్ఎల్స్ విజన్ కానీ క్లియర్ గా ఉండదు. వాళ్ళకి అట్లీస్ట్ 3 months వచ్చే వరకు విజన్ అనేది కొంచెం బ్లరీగా ఉంటుంది. వాళ్ళు కేవలం చూడగలిగేది ఈ హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ మాత్రమే. అది కూడా మనం 8 to 12 inches డిస్టెన్స్ లో పెట్టి ఇలా దూరంగా మనం చూపిస్తే ఇది మాత్రమే వాళ్ళ విజిబుల్ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం మళ్ళీ బ్లరీగా కనిపిస్తుంది. సో ఒక్కసారి వాళ్ళ విజన్ గురించి ఇంప్రూవ్ అవ్వడం కోసం చూడండి, హెల్ప్ఫుల్ అవుతుంది. నౌ ద థర్డ్ ప్రోడక్ట్ ఈస్ ఈ ఫ్లాష్ కార్డ్స్, కలర్ ఫ్లాష్ కార్డ్స్. అండ్ దీంట్లో మనకి 8 డిఫరెంట్ ప్యాక్స్ అనేవి వచ్చాయి. మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. 8 సెట్ ఆఫ్ ప్యాక్ కూడా థర్డ్ ప్రోడక్ట్ లో ఇలా ఇచ్చారండి. ఇందులో అయితే మనకి అన్ని కైండ్స్ ఆఫ్ కేటగిరీస్, ఆల్ఫాబెట్స్, యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, నెంబర్స్, షేప్స్ అండ్ కలర్స్ అండ్ బాడీ పార్ట్స్ అండ్ ఆర్గన్స్ అండ్ వెజిటేబుల్స్, ఇలా డిఫరెంట్ 8 కేటగిరీస్ మనకి ఇచ్చారు. ఇందులో నేను ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఎలా ఉన్నాయి కార్డ్స్ అనేది. ఆల్ఫాబెట్స్ లో అయితే 26 ఇచ్చారు. ఇలా ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కలిపి ఓవరాల్ గా మనకి 150 కార్డ్స్ అయితే ఇచ్చారండి వీళ్ళు. చూడండి, ఇవి ఆల్ఫాబెట్స్ కోసమేనే కాదు,
దీని ద్వారా వాళ్ళకి కలర్స్ కానీ, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆరెంజ్ అని ఉంది, ఓ ఫర్ ఆరెంజ్. దీనివల్ల వాళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రూట్ నేమ్, దాని కలరు వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఇచ్చిన విధంగా కాకుండా ఇది చాలా మల్టిపుల్ వేస్ లో యూజ్ అవుతుంది. అండ్ ఈ కార్డ్ లో మనం ఇలా ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఇది ఆరెంజ్ కదా, ఆరెంజ్ అది ఎన్నో లెటరు, దేనికి అనేది కూడా ఉంది. సో ఇవి ఓన్లీ 0+ months 3+ months అని కాదండి, మనకి అప్ టు వాళ్ళు ప్రీ స్కూల్కి వెళ్ళేంత వరకు మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాళ్ళకి ముందే ఇవన్నీ తెలియాలి, అది కూడా ఫన్ వేలో, టమ్మీ టైంలో అంటే కనుక ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి. నేను మీకు చెప్పాను కదండి బ్యాక్ సైడ్ మనకు డీటెయిల్ ఇచ్చారని. సి నౌ దిస్ ఈస్ బాల్. ఓకే, ఇప్పుడు దాని సెకండ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందంటే డీటెయిల్స్ అనేవి బీఫర్, అది ఎన్నో లెటరు, దేంటి, అది ఎలా ప్రొనౌన్స్ అవుతుంది అనేది బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది మనం బేబీస్కి ఇప్పుడు చెప్తే వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. సో 1+ years వచ్చిన తర్వాత మనం ఇవి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అప్పటి వరకు మనం జస్ట్ ఫ్లాష్ చేస్తే సరిపోతుంది. సో నేను చూసింది ఏంటంటే 1 year 8 months ఓల్డ్కి 250 ఫ్లాష్ కార్డ్స్ని ఐడెంటిఫై చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు, యంగెస్ట్ టు ఐడెంటిఫై ద ఫ్లాష్ కార్డ్స్ అనే రికార్డ్. అది ఇంతకు ముందు 2 years+ ఉండేది. సో అది 1 year 8 monthsకే ఒక 250 ఫ్లాష్ కార్డ్స్ని ఐడెంటిఫై చేసి ఒక కిడ్ ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశారనేది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎందుకంటే నేను ఫ్లాష్ కార్డ్స్ కొన్న తర్వాత కూడా నేను విన్న కొన్ని వర్డ్స్ ఏంటంటే మన ఎల్డర్స్ నుంచి, అరే వీళ్ళకి ఇప్పుడే ఏం అర్థమవుతుంది ఏంటి, నువ్వు చూపించినంత మాత్రాన చూసేస్తాడా, లేకపోతే వాడికి అర్థమైపోతుందా, వాడు ఇప్పటి నుంచే నేర్చేసుకుంటాడా, ఇలాంటి వర్డ్స్ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ మన పేరెంట్స్ నుంచి కూడా వినొచ్చు, మనం వింటూనే ఉంటాం కూడా. అది నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను నా బేబీకి ఫ్లాష్ చేస్తున్నప్పుడు. కానీ ద థింగ్ ఈస్ వాళ్ళు ఏదో గిన్నిస్ రికార్డులు బ్రేక్ చేసేయాలనో లేకపోతే ఇంకేదో సాధించేయాలనో కాదు, కానీ మన కిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి మనం హెల్ప్ చేయడం అనేది యాజ్ ఎ పేరెంట్ అది మన రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇన్ఫర్మేషన్ త్రూ ఇంటర్నెట్ ఒక రీల్ ద్వారానే తెలిసింది. సో ఇలా నాకు తెలిసినట్టు ఇంకా చాలా మంది న్యూ మామ్స్కి కానీ మామ్ టు బీస్కి కానీ ఈ విషయం తెలీదు. ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, అది బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ లేకపోతే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడం కానీ, ఇంప్రూవ్ చేయడంలో కానీ, విజన్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ హెల్ప్ అవుతాయి అని. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి, ఇంకో నలుగురికి స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నౌ ద 4th ప్రోడక్ట్ ఈజ్ ఏ స్టోరీ బుక్. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజు మన బేబీకి ఒక స్టోరీ చెప్తాం బెడ్ టైంలో. 365 days ఏం స్టోరీ చెప్పాలని ఆలోచించకుండా 365 స్టోరీస్ ఒకటే బుక్లో ఉంటే ఎలా ఉంటుంది. అదే ఈ 4th ప్రోడక్ట్, 365 స్టోరీస్ ఫ్రమ్ పురాణాలు, వేదాలు అండ్ మన ఉపనిషత్తులు. బుక్ అయితే చాలా క్వాలిటీ, చాలా అమేజింగ్ ఉంది. అండ్ ద పిక్చర్ క్వాలిటీ కానీ చూడొచ్చు మీరు, ప్రింటింగ్ ఎలా ఉంది అండి, ద పేపర్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఆసమ్. చాలా చాలా బాగుందండి. అసలు ఈ బుక్ చూసిన తర్వాత దీని గురించి వర్ణించడానికి మాటలు లేవు, అంత బాగుంది క్వాలిటీ అయితే. ఖచ్చితంగా ఒక్కసారి మీరు కూడా కొంటే వర్త్ అని ఫీల్ అవుతారు. ప్రైస్ కూడా చాలా 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 రీజనబుల్గా వచ్చింది. సో నేనైతే ఖచ్చితంగా కిడ్స్ ఉన్న ఎవ్రీ మామ్ పర్చేస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనం మన కిడ్స్ని ఎంతో కొంత మొబైల్స్ నుంచి దూరంగా ఉంచవచ్చు అనే ఉద్దేశంతో కొన్నాను నేనైతే. అది ఎంతవరకు అవుతుంది అనేది ఫ్యూచర్లోనే తెలుస్తుంది. బట్ మొబైల్ ఫ్రీ టైం ఇవ్వాలి వాళ్ళకి, మనం స్టోరీ టెల్లింగ్ అలవాటు చేస్తే వాళ్ళకి మనకి ఉన్న మధ్య బాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. ఈ వీడియోలో చూపించిన ఏ ప్రోడక్ట్ కూడా స్పాన్సర్డ్ కాదండి, పెయిడ్ ప్రమోషన్ కాదు. నా పర్సనల్గా నేను నా ఇంట్రెస్ట్తో పర్చేస్ చేసుకున్నవి మాత్రమే. వీటిలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నేను షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఇలాంటి ప్రొడక్ట్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా న్యూ మామ్స్ ఉన్నా, న్యూ బోర్న్ బేబీస్ ఉన్నా, ట్రై టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.